వెతుకుతున్నారు పాపం కొరకు. ఎక్కడ పాపం కొరకు వెతికేటువంటి యవనస్తులు మనం చూస్తున్నాం. ఈ రోజున భయంకరమైన పాపపు స్థలాల్లో తిరుగుతూ పాపం చేయడానికి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి, అపవిత్రమైన జీవితాన్ని జీవించడానికి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి, మా శరీర కోరికలు పాపపు కామపు ఇచ్చలు నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలని వెతుకుతున్నారు. ఈ రోజున వేశ్య గమనాల దగ్గరికి వెళ్తున్నారు, భయంకరమైన త్రాగుబోతు నిలయాల దగ్గరికి వెళ్తున్నారు, డ్రగ్స్ దొరికేటువంటి చోట్లకి వెళ్ళి వెతుకుతున్నారు. రోజున పాపం చేయడానికి కొరకు ఈరోజున ప్రజలు వెతుకుతుంటే, ఈరోజు నిజదేవుడిని వెతికేటువంటి ఆ గొప్ప అంశంలో గొప్ప అనుభవంలో నువ్వు ఉన్నావా? ఈ రోజున దేవుని మందిరాన్ని వెతుకుతున్నావా? దేవుని ఆరాధించడానికి దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వస్తున్నావా? నిజమైనటువంటి దేవుని ఆరాధించడానికి, సత్యబోధన వినడానికి వెతుక్కుంటూ వస్తున్నావా? దేవుని కార్యాలంటే చాలామందికి ఆసక్తి లేదు, దేవుని ఆరాధించాలంటే ఆసక్తి లేదు, దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తిగా రావట్లా, వెతకట్లా. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు దేవుని వాక్యాన్ని ఒక వెండిని వెతికినట్లుగా, ఒక బంగారాన్ని వెతికినట్లుగా ఏం చేయాలి? వెతకాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని వెతికితే ఆయన దొరికేటువంటి దేవుడు. హల్లెలూయా. మనం వెతికితే ఆయన దొరికేటువంటి దేవుడు. తన్ను వెతుకు వారికి తన్ను వెతికేటువంటి వారు ఆయన్ని కనుగొందురు. మా కుటుంబం దేవుణ్ణి వెతికారు, నిజ దేవుణ్ణి వెతికారు, సత్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేశారు, దేవుడు వారికి కనుగొనబడ్డాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నీవు కూడా నిజదేవుని వెతకాలనుకుంటే వెతుకు. నువ్వు ఏ గ్రంథాలైనా వెతుకు, లేకపోతే ఏ పరిస్థితులైనా వెతుకు, నిజమైనటువంటి దేవుడు నీకు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన తన ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. జ్ఞానులు ఏం చేశారు? దేవుణ్ణి జ్ఞానులు వెతకలేదా? యేసయ్య యొక్క ఉండేటువంటి స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు నక్షత్రాన్ని చూసి దేవుని వెతుక్కుంటూ వచ్చి ఎక్కడికి వెళ్ళారు? రాజు అంటే ఎక్కడ ఉంటాడు? రాజు స్లమ్స్లో ఉంటాడా? రాజు స్లమ్స్లో ఉంటాడు. రాజు ఎక్కడ ఉంటాడు? అంతఃపురాల్లో ఉంటాడు. అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వెంటనే గుండెల్లో పెద్ద దాబ్మని ఒక ఏం పడింది, ఒక బండరాయి పడింది. ఎవరికి? మా ఇంట్లో ఏ కొడుకు పుట్టలేదు, నాకు కొడుకు పుట్టలేదు, వీళ్ళు ఎలా అంటారేంటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వారు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. ఒక మాట నేను చెప్పిన ద్వితీయోపదేశకాండం 4:29 ద్వితీయోపదేశకాండం 4:29 ఏం సెలవిస్తుంది? ద్వితీయోపదేశకాండం 4:29 చదవండి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దొరికితే ఆయన ఏం చేస్తాడట? ప్రత్యక్షమవుతాడా? అక్కడ నుండి నీ దేవుడిని యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈరోజున దేన్ని వెతకాలి? మనం దేవుని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. దేన్ని వెతకాలి? గాడ్స్ ప్రెజెన్స్ని వెతకాలి, గాడ్స్ స్ట్రెంగ్త్ని వెతకాలి. దేవుని సన్నిధిని, ఆయన బలాన్ని ఏం చేయాలి? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:11 చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16:11 వేటిని వెతకాలంటున్నాడు? ఆయన బలాన్ని, ఆయన సన్నిధిని వెతకమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. చదవండి అమ్మా. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబును కట్టడిగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను ఆయన మాట స్థిరపరచి ఉన్నాడు. వారు జనము నుండి జనములకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలు కీడు చేయవద్దనియు సెలవిచ్చి. 105వ కీర్తన 4వ చరణం కూడా చదవండి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బలాన్ని, ఆయన యొక్క సన్నిధిని వెతకమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. పితరులకు ఇచ్చిన వాగ్దానాలు మీరు మర్చిపోద్దు. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. 105వ కీర్తన 4వ చరణం 105వ కీర్తన 4వ చరణం చదువుకుందా? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వేటిని వెతకాలి మనం? దేవుని బలమును, దేవుని సన్నిధిని వెతకాలి. మనందరికీ తెలిసిన వాక్యభాగం మత్తయి 6:33 ఏముంది? మొదట నా రాజ్యమును నా నీతిని వెతకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. చెప్పండి. మనం దేవుణ్ణి వెతకాలంటే 4 ప్రాముఖ్యమైన అంశాలు వెతకాలి. చెప్పాలి అందరూ. ఏం వెతకాలి? దేవుని బలాన్ని చెప్పండి, ఆయన సన్నిధిని వెతకాలి,
ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. వెతుకుదాం ఈ రోజు నుంచి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన బలం, ఆయన సన్నిధిని వెతికితే వెతుకుట ద్వారా మన జీవితంలో కలిగే ప్రయోజనం తెలుసా? ఆయన వెతికిన వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడని విన్నాము. వెతికిన వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని విన్నాము. వెతికిన వారికి నిత్య జీవాన్ని ప్రభువిస్తాడు. వెతికిన వారికి సంతోషాన్ని ప్రభువిస్తాడు. స్తోత్రం చెప్పండి. సురోఫేనికే స్త్రీ యేసుని వెతికింది. ప్రభువారు అన్నారు శిష్యులతో, ఆయన తూరు సీదోన్ అనే ప్రాంతాల్లో ఉన్నారు, నన్ను ఎవ్వరు కూడా నన్ను కలవడానికి వీల్లేదు, నన్ను కొద్దిగా ప్రైవసీతో ఉంచండి, ఎవరికి నా అపాయింట్మెంట్ ఇవ్వద్దు అన్నాడు. మన భాషలో చెప్పుకోవాలంటే నాకు కొంత సాలిటరీ ప్లేస్ కావాలి, నాకు కొంత ఫ్రీ టైం కావాలి, అందును బట్టి ఎవరిని నా దగ్గరకు పంపించొద్దు అని ప్రభువారు ఆల్రెడీ చెప్పారు. అయినప్పటికీ ఈ యొక్క సురోఫేనికే స్త్రీ ప్రభువుని వెతికిందంటే మీరు చూడండి, ప్రభువుని వెతికిందంటే ఆమెలో ఎంత ఆసక్తి ఉందో మీరు ఆలోచన చేయండి, ఆమెలో ఎంత విశ్వాసం ఉందో మీరు ఆలోచన చేయండి, ఎంత ప్రార్థనా పటిమ ఆమెలో ఉందో మీరు ఆలోచన చేయండి. అది మొదటి అంశం. ఆమె తన కోరికను తన సిద్ధింప చేసుకోవడానికి మొదటి కారణం ఏంటంటే ప్రభువుని ఏం చేసింది? వెతికింది. షీ సర్చ్ గాడ్, షీ సీక్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ రైచియస్నెస్. అందులో బట్టి తన కోరిక ఏం చేయబడింది? తీర్చబడింది. రెండోదిగా ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆమె అడ్డంకులను అధిగమించింది. ఏం చేసింది? అడ్డంకులు వస్తాయా జీవితంలో? హిండ్రెన్సెస్ ఉంటాయా? ఛాలెంజెస్ ఉంటాయా? ఉండవా? దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అండ్ ఛాలెంజ్. అసలు ఛాలెంజెస్ లేని జీవితాలు ఉంటాయా? సమస్యలు లేనిటువంటి జీవితాలు ఎవరికైనా ఉన్నాయా? మాకు ఏ సమస్య లేదు పాస్టర్ గారు అటువంటి చేతులెత్తండి. అసలు మాకు ఏ సమస్య లేదన్నటువంటి వారు. తమ్ముడు ఎవరు ఎత్తుతున్నాడు? ఓకే, చిన్నపిల్లోడు పాప ఇంకా స్కూల్కి సరిగ్గా వెళ్ళట్లేదేమో. స్కూల్లో చాలా సమస్యలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి, అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. కానీ ఒక విషయం మనం తెలుసుకోవాలి, అడ్డంకులను అధిగమించడానికి మనం ఇష్టపడాలి. జీవితం అనేది ఒక పోరాటమే. యోబు ఏమంటాడు తెలుసా? నరుని కాలము యుద్ధకాలం ఉంటుంది అన్నాడు. జీవితంలో వ్యాధులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. మనకు అనుకున్నట్టుగా జీవితం సాఫీగా సాగిపోదు. బిడ్డల నుంచి ఒక్కొక్కసారి ఏమొస్తుంది? తొందరలు వస్తాయి, భార్య నుంచి తొందరలు వస్తాయి. యోబు అంతటోడికే తప్పలేదు కదా భార్య నుంచి శోధన. యోబు అంతటోడికే తప్పలేదు. బైబిల్లో దైవ గ్రంథంలో ఒక ప్రముఖమైనటువంటి భక్తుడి జీవితంలోనే సమస్యలు ఉన్నాయా? లేవా? ఉంటాయి. ఇప్పుడు కూడా సమస్యలు ఉండవు అనుకోవద్దు, కానీ సమస్యల్లో ప్రభు నీతో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. సమస్యలను విజయం సాధించడానికి దేవుడు తన కృపను చూపుతాడు. మరలా ఒక సమస్య అయిపోయిన తర్వాత మరొక సమస్య రావచ్చు, కానీ దేవుడు నీతో ఉంటే సమస్యలపై విజయాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ జయ జీవితాన్ని పొందుకోవాలంటే నీ జీవితంలో ప్రభు యొక్క రాజ్యాన్ని, ప్రభు నీతిని, ప్రభువుని హత్తుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడ్డంకుల్ని ఆయనున్న ప్రాంతం కనుగొనటం అనేది కష్టమై ఉండొచ్చు. ఆయన ఎక్కడున్నాడో ప్రాంతాన్ని కనుగొనటం అనేది కష్టంగా ఉండొచ్చు. కానీ ఆలోచన చేయండి, ప్రభువారు పలానా ప్రాంతంలో ఉంటాను, ఈరోజు ప్రభువారి యొక్క వర్తమానం పలానా క్రైస్ట్ టెంపుల్లో ఉంటుంది అని ముందు అనౌన్స్మెంట్ ఉంటే ఈజీగా అడ్రస్ పట్టుకుని వచ్చేస్తుంది. కానీ ప్రభువారు ఎక్కడ ఉంటారో ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఆయన. అంటే మీరు గమనించండి, శిష్యులు పాదాలు పట్టుకుని ఉంటుంది ఆమె. పేతురు గారి పాదాలు పట్టుకుని, అయ్యా చెప్పండి అయ్యా, గెడ్డం పట్టుకుని అడుగుంటుంది, అయ్యా ప్రభు ఎక్కడ ఉంటారు చెప్పండి, చాలా దూరం నుంచి వచ్చాను అయ్యా, ఒక్కసారి ప్రభుని కలిశాను. కుదరదమ్మా, ప్రభువారు చెప్పారు. అసలే మీకు తెలుసండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ల కంటే కింద నర్సులు ఉంటారు. వాళ్ళు అడావిడి మామూలుగా ఉండదు. ఎవరన్నా ఉంటే క్షమించండి అన్నీ. ఏమంటే డాక్టర్ గారు మనకి అపాయింట్మెంట్ ఇస్తారు, కింద ఎవరెవరో రూల్స్ అండి, అసలు కుదరదండి, మీరు 2 గంటలు అంటారు. లేదమ్మా ఒకసారి కనిపించి వెళ్ళిపో, అసలు కుదరదండి, రూల్స్ ఉంటాయని మన దగ్గర చాలా రూల్స్ తీసుకొస్తారు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తాం. మన పాపం వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది, అందరినీ పంపించుకుంటూ వెళ్తే హాస్పిటల్ని వాళ్ళు రన్ చేయలేరు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. పేతురు కూడా అసలు కుదరదమ్మా, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఇక్కడ ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చి ప్రభుని కలుద్దామంటే ఆయన రెస్ట్లో ఉన్నారు. ఆయన రకరకాలుగా మాట్లాడు. కానీ ఆమె ఎంత ప్రభువుని పట్టుకోవడానికి ఎన్ని అడ్డంకులను అధిగమించి ఉంటుంది. అవును, ప్రభు సన్నిధికి రావడానికి చాలా అడ్డంకులు ఉంటాయి, ప్రభు నుంచి అద్భుతాన్ని పొందుకోవడానికి చాలా అడ్డంకులు ఉంటాయి. ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడే చుట్టాలు అప్పుడే ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాం అంటారు. అడ్డంకి కాదా? నిజంగా బైబిల్ పట్టుకుని అలా వస్తుంటే, రే ఈరోజు మంచి సినిమా వచ్చింది, లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది, క్రికెట్కి వెళ్దాం, చర్చ ఎప్పుడు అవుతుంటుందిలే అని అంటాడు నీ స్నేహితుడు. అది అడ్డంకే. కానీ నువ్వు దాన్ని గెలిచి వచ్చావు చూసారా, దేవుని ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటే చాలు ఎన్ని అడ్డంకులో. దేవుని కోసం ఏదైనా ఇద్దామనుకుంటే అడ్డంకి, దేవుని కోసం నడుద్దామంటే అడ్డంకి,
ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామంటే ఎన్ని అడ్డంకుల్లో, సైకలాజికల్ బ్యారియర్స్, ఫిజికల్ బ్యారియర్స్, ఎమోషనల్ బ్యారియర్స్, అదర్వైజ్ సోషల్ బ్యారియర్స్, ఇవన్నీ బ్యారియర్సే, హిండ్రెన్సెస్ వస్తాయి. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? నిలబడాలి. నీవు వాటిని ఎదిరించాలి. బైబిల్ అందులో జక్కయ్య గురించి మనందరికీ తెలుసు. జక్కయ్య గురించి ఏం రాయబడింది దేవుని లేఖనం? సుంకపు గుత్తదారుడు. అబ్బాబా అంత తెలుగు వద్దు పాస్టర్ గారు, మాకు అంత తెలుగు వద్దండి అంటారా? ట్యాక్స్ కలెక్టర్ అనండి. ఏంటి? ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు అనమాట. సో ఆ వృత్తి చేస్తున్నాడు. వాస్తవానికి ఆ రోమా ప్రభుత్వము ఇజ్రాయెల్ని కూడా పరిపాలన చేస్తుంది, యూదుని కూడా పరిపాలన చేస్తున్నారు. ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని సీజర్స్ అంటారు. ఏమంటారు? సీజర్, కుక్క పేరు కాదు, సీజర్స్. సీజర్ అంటే ఆ రోమా ప్రభువుల్ని ఏమంటారు? సీజర్ అని పిలుస్తారు. వారికి ఒక విధానం ఉంది. ఏంటంటే యూదుల దగ్గర నుంచి పన్ను వసూలు చేయడానికి యూదులనే పెడతారు. పెట్టి వారు ఎవరి కోసం పనిచేయాలి అంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత భారతీయులను అధికారులుగా పెట్టేవారు కదా, అలాగే రోమన్స్ కూడా ఏం చేసేవారంటే యూదులను అధికారులుగా పెట్టి, మీరు ఈ కాలనీ నుంచి లేకపోతే ఈ ప్రాంతం నుంచి ఇంత ట్యాక్స్ తీసుకురావాలి, ఇంత పన్ను తీసుకురావాలి, మీకు గీతాలు ఏమీ లేవు, మీరు ఎంత వసూలు చేసుకుంటే అంత, ఎందుకు 2 బట్టలను ఇస్తున్నాం, ఎంత పిండి ఏంటి ముక్కు పిండి వసూలు చేస్తారో అది మీ ఇష్టం, అందులో కొంత ద్రవ్యాన్ని మీరు తీసుకోండి, గవర్నమెంట్కి ఎంత కట్టండి అనేవారు. ఇప్పుడు వెళ్ళి ఆ అధికారుల యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకుని మనుషుల మీద అనవసరం ట్యాక్స్లు వేసి డబ్బులు లాగేస్తుండేటువంటి వారు అందులో ప్రముఖుడు ఎవరు? జక్కయ్య. కానీ ఒకరోజు యేసుని చూద్దాం అనుకున్నాడట. ఆ నోట ఈ నోట యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న అద్భుతాల గురించి మాట్లాడుతుంటే, యేసు ప్రభు వారు ఆ రోజు ఎరుకో పట్టణానికి వస్తున్నాడని సమాచారం. వెంటనే ప్రభువుని చూద్దామని బాగా రెడీ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ప్రభు వాళ్ళంత దూరంలో నడుచుకొస్తున్నప్పుడు ఎలా చూడాలి? ఆయన చుట్టూ కూడా బహుజన సమూహం ఉన్నారు, ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు, బహుజన సమూహం ఉన్నారు. కాబట్టి ఆయన మనకు కనిపించేలా లేడు, అసలు నేను పొట్టోడిని. ఏమండి? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పాపం, పొట్టోడు అనమాట. ఎవరో? జక్కయ్య. పొడుగోళ్ళందరూ ముందు నిలబడిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రభువారు కనిపించడు, ఆయన అలా దాటిపోతాడు అని చెప్పి ప్రక్కన ఉన్న ఏ చెట్టు ఎక్కాడు? ఏమన్నా నేను పొట్టివాడిలే వెళ్ళిపోదామని అని చెప్పి అనుకున్నాడు. అడ్డంకి వచ్చింది, మనుషులు అడ్డంకులుగా ఉన్నారు, కానీ అడ్డంకిని అధిగమించాడు జక్కయ్య. అవును, నేను అధిగమించాలి అడ్డంకిని అని చెప్పి మేడు చెట్టెక్కి చూశాడండి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ప్రభువుని చూడడానికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క అద్భుతాన్ని పొందుకోవడానికి నువ్వు బయలుదేరి వచ్చినప్పుడు, ప్రభు సన్నిధిని అనుభవించడానికి వచ్చినప్పుడు చాలా అడ్డంకులు ఉంటాయి. మనుషులు నీకు అడ్డంకులుగా ఉంటారు. దేవునికి అభిషేకం నీ మీదకి దిగి రాకుండా, దేవుని అద్భుతం నువ్వు జీవితంలో పొందకుండా, దేవునికి కటాక్షం నీ మీదకి రాకుండా ప్రజలు అడ్డుకుంటారు. అయినా సరే ఏం చేయాలా? అధిగమించాలి. మీకు అర్థమవుతుందా? పరిచయం చేద్దామని ఆలోచన ఉంటుంది, కానీ కొంతమంది మనుషులు చేయనివ్వరు. అడ్డంకులు ఉంటాయి. ఏం చేస్తావు? నాకే దిక్కు లేదు, ఇంక నువ్వు కొత్తగా వచ్చి ఏం పరిచయం చేస్తావు, చేసేవాలే అని చెప్పి అంటారు. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు చాలామంది నీళ్ళు జల్లేశారు. ఏం చెప్తావు, ఏం చేస్తావు? దేవుని సేవ అంటే అంత ఈజీయా? దేవుని పరిచయం అంటే అంత ఈజీయా? దేవుని సేవతో కలిసి వెళ్ళటం అంటే అంత ఈజీయా? అయిపోతాం మటాషే అన్నటువంటి వారు చాలామంది ఉంటారు. అయినా సరే ఆ మాటలు పట్టించుకోకుండా ఏం చేయాలా? అధిగమించాలి నువ్వు.